మంగళగిరి ఎయిమ్స్లో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఫస్ట్ సెకండ్ ఇయర్కి చెందిన ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ జరగగా సెకండ్ ఇయర్ విద్యార్థి వేధింపులతో ఫస్ట్ ఇయర్ విద్యార్థి సూసైడ్ అటెంప్ట్ చేసింది. వెంటనే చికిత్స అందించి కాలేజీ యాజమాన్యం విద్యార్థిని ఇంటికి పంపించారు. ఈ ఘటనలో 8 మంది విద్యార్థులు సస్పెండ్ చేశారు. ర్యాగింగ్ ఆరోపణలపై కమిటీ నియమించి విచారణ చేపట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్లో జరుగుతున్న. రవికృష్ణ, ఈ మధ్యకాలంలో ఈ ర్యాగింగ్ సమస్య సద్దుమణిగిందేమనుకున్నాం, మళ్ళీ ఏమైనా జడలు విప్పుతోంది? అసలు ఏం జరిగింది? విద్యార్థులు ఏం చెప్తున్నారు? కాలేజీ యాజమాన్యం ఏమంటోంది? ఏదైతే ఈ మంగళగిరి ఎయిమ్స్లో ప్రధానంగా కూడా ఈ ర్యాగింగ్ జరిగినట్టు కూడా ఆరోపణలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనపడింది. ప్రధానంగా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన విద్యార్థి, సెకండ్ ఇయర్కి చదువుతున్నటువంటి ఎంబీబీఎస్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మధ్య వచ్చినటువంటి వ్యక్తిగత తగాదాల కారణంగా ఈ దానికి సంబంధించి సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి 8 మంది విద్యార్థులను సస్పెండ్ చేశారా లేక ర్యాగింగ్ జరిగిందా అనే దాని మీద ప్రజెంట్ అయితే మాత్రం ఒక కమిటీ వేసినటువంటి పరిస్థితి కనపడింది. ఫస్ట్ ఇయర్కి సంబంధించిన విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఇయర్కి సంబంధించిన విద్యార్థిని సెకండ్ ఇయర్కి సంబంధించిన విద్యార్థులు తమ రూమ్కి పిలిపించుకొని అతన్ని మానసికంగా కూడా వేధించారు. ఆ తర్వాత అతని మీద దాడి చేసినట్లుగా కూడా కొంత సమాచారం అయితే మన దగ్గర ఉంది. ఈ నేపథ్యంలోనే ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థి మాత్రం చాలా అతనైతే ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఒక షార్ప్ నైఫ్తో ఆ చేయి కోసుకున్నటువంటి నేపథ్యంలో ఇది తెలుసుకున్నటువంటి ఎవరైతే ఇది హాస్పిటల్కి సంబంధించినటువంటి యాజమాన్యం ఉందో వెంటనే స్పందించి అతనికి వైద్యం చేయించి అతని ఇంటికి అయితే పంపించారు. దీని మీద ఎంక్వైరీ చేసిన తర్వాత అక్కడ దానికి సంబంధించి సెకండ్ ఇయర్కి సంబంధించిన విద్యార్థులు 8 మంది ఈ ఇన్సిడెంట్ జరగడానికి కారణమని భావించినటువంటి నేపథ్యంలో ఆ 8 మందిని కూడా సస్పెండ్ చేయటం, ఆ తర్వాత పోలీసులకు కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. అసలు ఏమి జరిగింది ఏమిటి అనే దాని మీద మాత్రం ఒక క్లారిటీ రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా నియమించారు. ఈ కాలేజీకి సంబంధించిన డీన్ ఎవరైతే ఉంటారో ఆ డీన్ కుమారుడు కూడా ఈ సస్పెండ్ అయినటువంటి ఈ విద్యార్థుల్లో ఉన్నట్లు కూడా మనకి అందుతున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం అక్కడ అసలు ఏం జరిగింది ఏమిటి అనే దాని మీద ఒక నిర్దిష్టమైనటువంటి ఈ పరిస్థితి ఇలా జరిగింది అనేది మాత్రం ఇప్పటివరకు కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎయిమ్స్లో చదివేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో విద్యార్థులకు సంబంధించి ఫస్ట్ ఇయర్ విద్యార్థి సెకండ్ ఇయర్ విద్యార్థి మధ్య ర్యాగింగ్ ఏమిటి అనే దాని మీద మాత్రం కొంత క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరొక 2 నెలల్లో మరో బ్యాచ్ వస్తున్నటువంటి సమయం ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి విద్యార్థులు ఫైనల్. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.